చెప్పండి అసలు ఏమైంది ఇక్కడ ఈ రోజు మన శ్రీ చైతన్య మాదాపూర్ కాలేజీలో ఒక అమ్మాయి ఉడేసుకుందని చెప్పి అంటున్నారు. అసలు ఆ అమ్మాయి ఉడేసుకుని చనిపోయింది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ అసలు ఎట్లా చనిపోయింది ఏం సంగతి చెప్తలేరు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ ఇప్పుడు ఈ కాలేజీ అయినా కూడా సమ్మర్ క్లాసెస్కి పర్మిషన్ లేదు. ఆల్రెడీ మేము ఎంబీఓకి అందరు కంప్లీట్ ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పాప చనిపోయింది నైట్. ఈరోజు మా యథావిధిగా క్లాసెస్ నడిపిస్తున్నారు. సమ్మర్ క్లాసెస్ కూడా అది పెద్ద స్కామ్. ఏం చేస్తున్నారు అంటే ఒక 20 days సమ్మర్ క్లాసెస్ అని పెడతారు. ఒక 50% ఫీజు వసూలు తీసుకుంటారు. దాని తర్వాత ఇళ్ళలో పంపిస్తారు. అది సమ్మర్ క్లాసెస్ వ్యవస్థ. అంతకుమించి ఏం లేదు. మొత్తం చేసేదే మొత్తం రౌడీ ఒక అమ్మాయి మనం ఏం బిహేవ్ చేస్తున్నాడు అర్థం కాదు. మీరు ఓడ మీ పొజిషన్ ఏంటి చెప్పండి సార్. మళ్ళీ బెటర్మెంట్ రాస్తుంది. ఎందుకు అనిపోయింది మీరు చెప్పండి. ఎందుకంటే సార్ మాట్లాడండి బాబు. మీరు చెప్పండి సార్. ఎందుకు మేనేజ్మెంట్ వచ్చి అడుగుతారు చెప్తారు. మీరు బయట ఉండి అడగండి. లోపలికి వచ్చి స్టూడెంట్స్ గారు వదలండి సార్. డిఐఓ ఒక ఆఫీసర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఎప్పుడు లిఫ్ట్ చేయడా? ఇప్పుడు విద్యార్థి నాయకులకే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకా ఎవరికి కోసం పని చేస్తుండేనా? ఇప్పటికీ 3 times కాల్ చేసినా 3 times నుంచి నా ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఒక పాప చనిపోయింది కాలేజ్లో. ఇప్పటి వరకు నేను రెస్పాన్స్ చేయడు. ఆయన డ్యూటీ ఏంది? కానీ నైట్ చనిపోయింది కాబట్టి మార్నింగ్ వచ్చి డ్యూటీ చేయాలి. ఆయన ఎట్లా చనిపోయింది ఏం సంగతి ఇంకేం చేయాలి. అది కూడా లేదు. దీనికి పర్మిషన్ లేదు, ఏం లేదు. అది కూడా చెలావిధిగా నడుస్తున్నాయి. మొత్తం లంచాలకు ఎగబడ్డారు. కథ అదే నడుస్తుంది ఇప్పుడు. లేదు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకుంటున్నారు.